నమస్తే. వెల్కమ్ టు యశోద ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం మీనరాశి వారికి ఈ శనైశ్వరుడు యొక్క ప్లేస్‌మెంట్ మీ జన్మ రాశిలో ఉండి, పంచమ స్థానంలో గురుడు యొక్క ఉచ్చ స్థానం పొజిషన్ ఉండి, శనైశ్వరుడు నుంచి గురుడు 5వ స్థానంలో, గురువు నుంచి శనైశ్వరుడు 9వ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా వర్తీ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీడియోకి లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలోకి గనుక వెళ్తే ముందుగా ఈ యొక్క గ్రహాలకు సంబంధించిన తత్వాలు కావచ్చు, వారి కారకత్వాలను అర్థం చేసుకుంటే గనక శనేశ్వరుడు, గురుడు ఇద్దరు కూడా జనరల్‌గా శత్రు గ్రహాలు అవుతారనమాట. జాతక చక్రంలో ఒక పాయింట్ ఆఫ్ కంజంక్షన్‌లో ఈ 2 గ్రహాలు కూడా కొంచెం నెగెటివ్ ఫలితాలనేది ఎక్కువ ఇస్తూ ఉంటారు. బట్ ఈసారి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే కైండ్ ఆఫ్ తత్వ రాశుల్లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు శనేశ్వరుడు మీన రాశిలో ఉన్నాడు, జలతత్వ రాశి. గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, అది కూడా జలతత్వ రాశి. ఈ 2 కూడా జలతత్వ రాశుల్లో ఉన్న గ్రహాలనేది మీకు పాజిటివ్ ఫలితాలనేది ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే అది ఒకరి నుంచి ఒకరు 5, 9 స్థానాల్లో ఉంటారు కాబట్టి. అదే త్రికోణ స్థానాలు అంటారనమాట వాటిని. సో, వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం దీన్నే ట్రైనల్ ప్లేస్‌మెంట్స్ అని కూడా అంటారు. సో, ఇవి చాలా మంచి శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్‌మెంట్స్ అనమాట. సో, ఈ పొజిషన్స్‌లో ఉన్నప్పుడు ఏంటంటే శనీశ్వరుడు ఆయన కారకత్వాల్లో పాజిటివ్ కారకత్వాల్ని, గురుడు ఈయన కారకత్వాల్లో పాజిటివ్ కారకత్వాల్ని మాత్రమే ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కువ ఎన్హాన్స్ చేస్తారు ఈసారి. ఓకే. సో, ఈ యొక్క ప్లేస్‌మెంట్స్ వల్ల ముందుగా అందరికీ కామన్‌గా ఇక్కడ ట్రిగ్గర్ అయ్యే ప్రెడిక్షన్ గనుక చూసుకుంటే, శనీశ్వర కారకత్వాలు ముందుగా ఈ కర్మకారకుడనమాట ఆయన. వృత్తికి, కర్మకి అంటే కర్మ ఇన్ ద సెన్స్ పని. పని అంటే మీరు రోజు చేసే పనులు, వృత్తి. ఓకే. రోజు చేసే వృత్తి, మీరు జీవనోపాధిగా చేసుకునే వృత్తి అంతా కూడా శనీశ్వరుడు సూచిస్తాడు. గురుడు అంటే మీ లైఫ్‌లో అదృష్టాన్ని, భాగ్యాన్ని, లైఫ్ గ్రోత్‌ని, లక్‌ని, డబ్బుల్ని అండ్ గైడెన్స్‌ని ఇవన్నీ కూడా గురుడు సూచిస్తారనమాట. ధర్మాన్నన్నిటిని కూడా సూచిస్తారు. ఇట్లా వీళ్ళ ఇద్దరి కంజంక్షన్, వీళ్ళిద్దరి కలయిక జరిగినప్పుడు ఏంటంటే కెరియర్‌లో బూస్టింగ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట పర్టిక్యులర్‌గా. ఎందుకంటే శనీశ్వరుడు కెరియర్‌కి కారకుడు, గురుడు గ్రోత్ అండ్ ఎక్స్‌పాన్షన్‌కి కారకుడు, లక్‌కి కారకుడు. సో, మీ ప్రొఫెషన్‌లో లక్ యాడ్ అయిందంటే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది కదా! సో, ఇట్లా. సో, అది కూడా పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఉన్న వారికి ఎక్కువ గ్రోత్ ఉంటుంది. అవి ఏమని గనుక చూసుకుంటే ఫస్ట్ హౌస్‌కి, ఫిఫ్త్ హౌస్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్, శని, గురువులకి సంబంధించిన ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికనమాట. అంటే ఇక్కడ కనుక చూసుకుంటే లైక్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకునే వాళ్ళకి సొంతంగా అది ఏ వృత్తి అయినా పర్వాలేదు. సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ చేసుకునే వారికి చాలా బావుంటుంది. సెల్ఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేసుకునే వారికి చాలా బావుంటుంది. అండ్ ఈసారి కొంచెం డిఫరెంట్ ప్రెడిక్షన్ అనమాట ఇదైతే. సో, ఇక్కడ ఫిజికల్ ఎఫర్ట్ ఎక్కువ పెట్టి ప్రొఫెషన్ చేసుకునే వారికి, అంటే కూలి పనులు చేసుకునే వారికి కావచ్చు. ఓకే. నార్మల్‌గా ఫిజికల్ ఐ మీన్ వర్క్ అంటే మీకు ఇంకెట్లా చెప్పాలి? కన్‌స్ట్రక్షన్ వర్క్ చేసే వారికి కావచ్చు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా మంచి బూస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అంటే కెరియర్ రైజ్ అంటే ఇంకా మేజర్‌గా ఏం చెప్పలేం. కెరియర్ రైజ్ అంటే ఈ యొక్క ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికి ఇంకొంచెం బెటర్‌గా ప్లేసెస్, ఇంకొంచెం బెటర్ ప్లేస్‌కి వాళ్ళు విజిట్ చేయడం కానీ, ఇంకొంచెం బెటర్ పే అనేది వాళ్ళకి రావడం కానీ, ఇంకొంచెం బెటర్ రిచ్ పర్సన్స్ వారికి మంచి డీల్స్ అండ్ కాంట్రాక్ట్స్ అందివ్వడం కానీ ఇట్లాంటివన్నమాట. ఓకే. అండ్ ఇంకా పంచమ స్థానానికి సంబంధించిన ప్రొఫెషన్స్. సో, ఈ యొక్క టీచర్స్‌కి, గైడెన్స్ ఇచ్చేవారికి, ఐవీఎఫ్ సెంటర్స్ కావచ్చు, చిల్డ్రన్ హాస్పిటల్స్ కావచ్చు, అండ్ ఇంకా ఇట్లాంటి హాస్పిటల్స్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్, ఆర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించిన ప్రొఫెషన్స్, స్పెక్యులేటివ్ ఇండస్ట్రీస్ అంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, ట్రేడింగ్, కాసినోస్, గ్యాంబ్లింగ్, హార్స్ రేసింగ్ ఇవన్నీ ఇంకా నంబర్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో, ఈ ప్రొఫెషన్స్‌లో ఉన్న వారికి వీళ్ళందరికీ కూడా చాలా మంచి గ్రోత్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా మైండ్‌తో ఎక్కువ వర్క్ చేసేవారికనమాట. అస్ట్రాలజర్స్‌కి గావచ్చు, ఇంట్యూషన్ మైండ్‌తో వర్క్ చేసేవారికి, అస్ట్రాలజర్స్‌కి అండ్ ఐటీ ఇండస్ట్రీస్‌లో ఉన్న వారికి, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్‌లో ఉన్న వారికి, ఇలాంటి వారికి కూడా మంచి గ్రోత్ అండ్ మూవ్‌మెంట్ అయితే ఈసారైతే వస్తుంది. అండ్ వీళ్ళందరికీ కూడా మంచి కెరియర్ రైజ్, హైక్స్, ప్రమోషన్స్, అప్రైజల్ ఉంటుందన్నమాట. ఇక్కడ అతి ముఖ్యంగా శనీశ్వరుడు మీ యొక్క జన్మ రాశి ఫస్ట్ హౌస్‌లో ఉండడం మూలాన అండ్ ఇప్పటి వరకు ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్, బద్ధకం అండ్ ప్రొక్రాస్టినేషన్ చాలా ఎక్కువ ఇచ్చుంటాడనమాట. ఇప్పటి వరకు కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి, లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి. సో, ఏదన్నా ఫిజికల్‌గా మీరు వర్క్ చేయాలనుకున్నా కావచ్చు, జిమ్ కావచ్చు, ఏదైనా వర్కౌట్స్ చేయాలన్నా కావచ్చు, ప్రొక్రాస్టినేషన్ వచ్చేసేయడం, సరిగ్గా చేయలేకపోవడం అండ్ వాటన్నిటిని కూడా డిలే చేసుకోవడం. ఓకే. ఏ పని మీద ఇంట్రెస్ట్ రాకుండా పోవడం, బాడీలో ఎనర్జీ హోల్డింగ్ ఇష్యూస్ ముఖ్యంగా. ఏ చిన్న పని చేసినా బాగా అలసి పడుకునేసేయడం కానీ, ఒళ్ళు నొప్పులు ఎక్కువ రావడం కానీ, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. బాడీ పెయిన్స్ లాంటివి కూడా. సో, ఇట్లా ఇవన్నీ కూడా శనీశ్వరుడు ఫస్ట్ హౌస్‌లో ప్లేస్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. అండ్ అతి ముఖ్యంగా ఇక్కడ మీన రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని పీక్ స్టేజ్‌లో కూడా ఉందన్నమాట. సో, పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మెంటల్ హెల్త్ కూడా బాగా డ్యామేజ్ చేస్తారు. సో, ఎమోషనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మోసాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నుంచి కొంచెం నెగటివిటీ వస్తుంది. దాని ద్వారా అంటే మీకు ఎట్లా అంటే మనసు రాటు వెళ్ళిపోవడం అంటారు చూడండి. సో, మైండ్ అండ్ మనసు రాటు వెళ్ళిపోవడం అండ్ స్ట్రెంత్ అయిపోవడం అనమాట. అన్ని నెగెటివ్ విషయాలన్నీ పడి, పడి, పడి
స్ట్రెంథెన్ అయిపోతారు ఈ యొక్క మీన రాశి వారి ఈ యొక్క దశలో మాత్రం. సో ఇక్కడ ఏలినాటి శని పీక్స్‌లో ఫేస్ చేస్తున్న వారికి కొంచెం రిలీఫ్ ఉంటుంది ఈసారి. ఎందుకంటే గురుడు మీ యొక్క జన్మ రాశ్యాధిపతి గురుడు పంచమ స్థానం నుంచి ఉచ్చ స్థానంలో నుంచి తన నవమ దృష్టి భాగ్య దృష్టితో శనేశ్వరుని చూస్తాడు కాబట్టి ఏలినాటి శని ఎఫెక్ట్స్ అనేవి డౌన్ అయిపోతాయి. ఏలినాటి శని ఎఫెక్ట్స్ చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. తగ్గిపోయి చాలా మంచి రిలీఫ్ అనేది మీకు దొరుకుతుంది. సో ఇక్కడ శనేశ్వరుడు ఎంత ప్రెషర్ పెట్టినా గురుడు మీ యొక్క మైండ్ అండ్ మెంటల్ హెల్త్‌ని కొంచెం ప్రొటెక్టెడ్‌గా ఉంచుతారనమాట. అంటే మీకు స్ట్రెస్, డిప్రెషన్స్ అని ఎన్ని ఎక్కువ వచ్చినా సరే మీ యొక్క గురుడు యొక్క గైడెన్స్ కావచ్చు, ఒక ఆశ, ఒక కోరిక కావచ్చు, ఒక లైట్ అనేది కనిపిస్తూ ఉంటే ఎప్పటికైనా అది క్లియర్ అవుతుంది. ఏదో ఒకటి చేద్దాంలే అనే ఒక ఆలోచన, ఒక ధైర్యం అనేది మీకు ఇంటర్నల్‌గా ఉంటుంది కదా! అది ఉన్నప్పుడు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోరు. స్ట్రెస్ తీసుకున్నప్పుడు మీ హెల్త్ ఇష్యూస్ అవ్వవనమాట. అండ్ బెటర్‌గా లైఫ్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు ధైర్యం ఎక్కువ వచ్చినప్పుడు. అట్లా గైడెన్స్ ద్వారా వచ్చిన ధైర్యం వల్ల మీరు బెటర్‌గా హ్యాండిల్ చేయగలుగుతారనమాట. అట్లా అలాంటిది గురుడు ప్రొవైడ్ చేస్తారు ఈసారైతే. సో ఈసారి మీ ఫిజికల్ చేంజెస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో గురుడు యొక్క దృష్టి మీకు మీరు దాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే ఎంత మంచిదో, దాన్ని వేస్ట్ చేసుకుంటే అంత చెడ్డది కూడా. ఓకే. ఎందుకంటే గురుడు మన ఫిజికల్ హెల్త్ పరంగా, మన బాడీ షేప్ పరంగా గనుక గమనించుకుంటే, ఆయన జూపిటర్ అనేది బల్కీ ప్లానెట్. లావు ఉన్న ప్లానెట్ అన్నమాట. ఓకే. సో తొందరగా లావు అయిపోవడం, ఒబెసిటీ ప్లానెట్ బేసికల్లీ. ఒబెసిటీ, కొలెస్ట్రాల్ ఎక్కువ ఇచ్చేసే కారకత్వం ఉన్న గ్రహం అన్నమాట. అదే గురుడు మోటివేషన్, గైడెన్స్ కూడా ఇస్తాడు. సో ఈ టైం పీరియడ్‌లో మీరు గనుక మంచిగా జాగింగు, జిమ్, రన్నింగ్ ఏదో ఒకటి ఇట్లాంటి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ చేసి గనుక చేసుకుంటే పర్ఫెక్ట్‌గా మీ బాడీని ఒక మంచి స్ట్రక్చర్‌లోకి తీసుకొని రావచ్చు. అంటే చెక్కినట్లుగా ఉంటుందంటారు చూడండి. అట్లా ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్‌లోకి తీసుకొని రావచ్చనమాట. అదే సేమ్ ప్రొకాస్టినేషన్ కంటిన్యూ చేశారంటే మాత్రం గురుడు ఇచ్చేంత వరస్ట్ ఫలితం ఇంకొకరు ఇవ్వరు. ఇది కూడా చెప్తున్నా. ఓకే. సో ఆ ప్రొకాస్టినేషన్‌ని ఎక్కువ మైండ్‌లో నుంచి తీయకుండా ప్రొకాస్టినేషన్‌ని ఎక్కువ కొంచెం ఫాలో అయ్యారంటే మాత్రం విపరీతంగా లావు అయిపోవడం, విపరీతంగా కొంచెం బాడీ అన్‌సిమెట్రికల్‌గా మీకు బాడీ తయారైపోవడం గానీ, ఇట్లా ఇలాంటివనేది అవుతుందనమాట. సో కాబట్టి ఈ టైం పీరియడ్‌లో ఫిజికల్ హెల్త్ పైన అండ్ మీ యొక్క బాడీ షేప్ పైన కూడా కొంచెం కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అండ్ ఫుడ్ కంట్రోల్ అనేది కూడా ఎక్కువ మెయింటైన్ చేయండి. అండ్ ఈ శనీశ్వరుడు ఆయిల్స్‌కి కారకుడు అనమాట. సో ఇక్కడ గురుడి దృష్టి ఉంది కాబట్టి ఈ కొలెస్ట్రాల్‌కి సంబంధించి ఇవి కూడా ఇష్యూస్ వస్తాయి. సో గుడ్ ఆయిల్ అండ్ ఇలాంటి వాటిల్లో ఫ్రై చేసిన ఫుడ్స్ కావచ్చు, అండ్ వండిన ఫుడ్స్ కావచ్చు, ఇలాంటివి తినండి. అండ్ బయట ఔట్‌సైడ్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోకండి. మోస్ట్ ప్రాబబ్లీ తీసుకోకండి. అండ్ బ్యాడ్ ఆయిల్‌లో వండినవి అవి ఇవి ఉంటే చెడ్డ ఆయిల్‌లో వండినవి ఉంటే కొలెస్ట్రాల్ అనేది బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈసారి కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయన్నమాట. ఓకే. సో డాక్టర్‌లాగా చెప్తున్నా అనుకోకండి. సో అస్ట్రాలజర్ లాగే చెప్తున్నా. బట్ కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. సో జాగ్రత్త. సో నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి చేంజెస్ అనేది మీకు ఈ 2026 సెకండ్ హాఫ్ నుంచి 2027 ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఎక్కువ జరుగుతాయన్నమాట. ఎందుకంటే అతి ముఖ్య గ్రహాలైన శని, రాహు, కేతు, గురుడు చాలా సంచారాలు చేస్తున్నారు ఈ 1 ఇయర్ టైం పీరియడ్‌లోనే. సో రీసెంట్‌గా శని రేవతి నక్షత్రంలోకి వెళ్లారు. గురుడు ఉచ్చ స్థానంలో కర్కాటక రాశిలోకి వచ్చారు. ఇప్పుడు జూన్ 2 నుంచి డిసెంబర్ 5న రాహుకేతువులు మారుతారు. మళ్ళీ అతిచార గురుడు సింహరాశిలోకి వచ్చి 2027 జనవరి 25న మళ్ళీ రెట్రోగ్రేడ్ వెనక్కి వస్తాడనమాట కర్కాటక రాశిలోకి. ఇట్లా రావడం వల్ల అందరి లైఫ్స్‌లో చాలా చాలా చేంజెస్ అయితే ఉంటాయి. అది నా లైఫ్‌లో, మీ లైఫ్‌లో అందరి లైఫ్స్‌లో ఉంటాయన్నమాట. సో అది లైఫ్ గ్రోత్‌లో, ఫైనాన్సెస్‌లో, హెల్త్‌లో, కెరియర్‌లో, ప్రాపర్టీస్‌లో ఇంకా ఎవ్రీథింగ్ ఆల్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్‌లో ఉంటాయి. సో మీకు లైక్ ఒక రాశికి కెరియర్ బాగుండి హెల్త్ వీక్‌గా ఉంటే, ఇంకొక రాశి వారికి కెరియర్ వీక్‌గా ఉండి హెల్త్ బాగుంటదనమాట. సో ఇట్లా ఈ బేస్డ్ ఆన్ ద రాశి తత్వ అండ్ గ్రహ ప్లేస్‌మెంట్స్ వల్ల మీకు మారుతూ ఉంటాయి. సో మీన రాశి వారికి కనుక చూసుకుంటే కొన్ని విషయాల్లో కెరియర్‌లో బాగుంటే, ఇంకేదైనా విషయాలు కొంచెం వీక్‌గా ఉండడం గానీ అవన్నీ ఉంటది. సో కొంతమందికి పర్టిక్యులర్‌గా మీ యొక్క ప్లానెటరీ పొజిషన్స్ ప్రకారం మీకు కొంతమంది కెరియర్‌లో ఉద్యోగం రావడం ఉంటుంది. కొంతమందికి పోవడం ఉంటుంది. ఓకే. ఫైనాన్షియల్‌గా బెటర్‌మెంట్ ఉంటుంది. ఫైనాన్షియల్ డౌన్‌ఫాల్ ఉంటుంది. హెల్త్ బెటర్‌మెంట్ ఎప్పుడు ఉంటుంది. డౌన్‌ఫాల్ ఎప్పుడు ఉంటుంది. ఓకే. మీకు ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ వస్తాయా లేదా? రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయి? బెటర్‌మెంట్ ఎప్పుడు ఉంటుంది. డౌన్‌ఫాల్ ఎప్పుడు ఉంటుంది. ఇట్లా ఎవ్రీథింగ్ డౌన్‌ఫాల్ ఉన్న ప్రతిసారి ఏ రెమెడీస్ ఫాలో అవ్వాలి. ఓకే. రెమెడీస్ చాలా ముఖ్యమండి ఈసారి అయితే. ఎందుకంటే ఈ జరిగే 4 గ్రహాల్లో 3 పాపగ్రహాలే ఉన్నాయి. శని, రాహు, కేతువులు. సో వీరికి ఎక్కువ పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నప్పుడు మనకు ఆ నెగెటివ్ ఫలితాలు ఎక్కువ టచ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో ఏ పరిహారాలు చేసుకోవాలి అవన్నీ కూడా నీట్‌గా రాయడం జరిగింది. రాసి దాన్ని డిజిటలైజ్ చేసి వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేసేసానన్నమాట మన వెబ్‌సైట్‌లో. సో మీరు సింపుల్‌గా డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్‌లో లింక్‌ని క్లిక్ చేసి మీరు అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏముంటాయంటే కంప్లీట్‌గా మీ కెరియర్‌లో ఇంతకుముందు చెప్పినట్టు కెరియర్, లైఫ్ గ్రోత్, ఫైనాన్సెస్, హెల్త్, ప్రాపర్టీస్ అన్నిట్లో రైజ్ ఎప్పుడుంటుంది, డౌన్‌ఫాల్ ఎప్పుడుంటుంది, విత్ టైమ్ ఫ్రేమ్స్, క్వార్టర్లీ ప్రెడిక్షన్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్‌కి ఎట్లుంటుంది, ఐటీ ఇండస్ట్రీ పీపుల్, బిజినెస్ పీపుల్ అందరికీ ఆల్మోస్ట్ 11 ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ కేటగిరీ పీపుల్ అందరికి కూడా నా పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా అదైతే రెగ్యులర్ మీరు బై చేసిన తర్వాత
చాలా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ 2027 మార్చ్ టు జూన్ వరకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో మీరు మిగిలిన నెక్స్ట్ 10-12 మంత్స్ని చాలా సక్సెస్ఫుల్గా మార్చుకోవచ్చు అనమాట. ఎలాంటి నెగిటివ్ ఫలితాలు, నెగిటివ్ విషయాలు మీరు ఎక్స్పీరియన్స్ చేయకుండా. ఎలాగో ఇల్నట్స్లో ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉంటారు ఇప్పటికీ. సో ఇంకా ఫర్దర్గా ఇబ్బందులు పడకూడదు అనుకుంటే ఒకసారి ఆ గైడ్ని చెక్అవుట్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ మిగిలిన ఫ్యామిలీ పీపుల్ యొక్క గైడ్స్ బై చేయండి. సో లేకుంటే వదిలేసేయండి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఉన్నాడు. మన పాస్ట్ వీడియోస్లో కూడా చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు చాలా బాగుంది అనేసి. సో చాలా హెల్ప్ఫుల్గా ఉందనేసి. అసలు మీరు చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. రెగ్యులేట్ అయితే అవ్వరు అనమాట మీరైతే. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ కామెంట్స్లో లింక్ ఉంటుంది. సో ఇదనమాట. ఇంకా వీడియోలోకి వస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ శనీశ్వరుడు తన సప్తమ దృష్టితో సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు, తృతీయ దృష్టితో తృతీయాన్ని, దశమ దృష్టితో దశమ స్థానాన్ని చూస్తూ ఉన్నాడు అనమాట. ఈ కాంబినేషన్స్ వల్ల ఏంటంటే పర్టికులర్గా ఈ 3 స్థానాల్లో యంగర్ సిబ్లింగ్స్కి సంబంధించి కమ్యూనికేషన్ విషయాలు, యంగర్ సిబ్లింగ్స్తో మనస్పర్ధలు రావడం ఈ విషయంలో, అండ్ రిలేషన్షిప్ డైనమిక్స్ అనమాట. రిలేషన్షిప్స్లో కొంచెం ఇష్యూస్ రావడం అండ్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవ్వడం, దానికి సంబంధించి కెరియర్లో కొంచెం హైయర్ సుపీరియర్స్ నుంచి, హైయర్ అఫీషియల్స్ నుంచి కాస్త ప్రెషర్ అనేది ఎక్కువ అవడం అనేది కూడా జరుగుతుంది అనమాట. ఈ 3 విషయాలు కొంచెం మేనేజబుల్గా చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి ఇవన్నీ మళ్ళీ తగ్గుతూ బెటర్మెంట్ అవుతూ వస్తాయి. సో కాబట్టి ఈ టైం పీరియడ్లో మాత్రం ఈ యంగర్ సిబ్లింగ్స్తో కమ్యూనికేషన్ విషయంలో, మ్యారిటల్ రిలేషన్షిప్స్కి సంబంధించిన విషయంలో, అండ్ పబ్లిక్ లైఫ్ విషయంలో, అండ్ సుపీరియర్స్తో ఆర్గ్యుమెంట్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మేనేజబుల్గా చేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. అక్టోబర్ తర్వాత నుంచి చాలా బెటర్మెంట్ ఉంటుంది. గురుడు అతిచార గురుడు వల్ల సింహరాశిలోకి వెళ్తాడు కాబట్టి. సో ఇదనమాట కంప్లీట్గా ప్రెడిక్షన్స్ అయితే. ఆల్మోస్ట్ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా తీసుకొస్తాను. ఇంతకుముందు చెప్పిన గ్రహ గోచరాలు అన్నిటికీ సంబంధించి ప్రెడిక్షన్స్ అన్నీ తీసుకొని వస్తాను అనమాట వీడియోస్ అనేది. సో మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ వస్తున్నాయి, కామెంట్స్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబర్స్ కొంచెం స్లోగా పెరుగుతున్నారు. సో మేబీ మర్చిపోతున్నట్టున్నారు. సో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వర్తిఫుల్ వీడియోస్ తీసుకొస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. ఒకసారి ఆ పీడిఎఫ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశుల వారికి నమస్కారం. మీరు ఈ 2026 ఉగాది నుండి 2027 ఉగాది వరకు ఉన్న కాలాన్ని అత్యంత విజయవంతంగా మార్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీ కెరీర్, బిజినెస్, ఫైనాన్స్ లేదా వ్యక్తిగత జీవితంలో గ్రహాల అనుకూలత ఎప్పుడుందో తెలుసుకోవడం మీ విజయానికి మొదటి మెట్టు. అందుకే మన విశ్వద ఆస్ట్రాలజీ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన 2026-2027 సక్సెస్ బ్లూ ప్రింట్ గైడ్స్ ఇప్పుడు డిజిటల్ ఈబుక్స్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఈ గైడ్లో ఏముంటుంది? గురు, శని, రాహు, కేతువుల గోచార ప్రభావం మీపై ఎలా ఉంటుంది, మీ కెరియర్, బిజినెస్ మరియు ఫైనాన్స్ ప్లానింగ్ ఎలా ఉండాలి, వీటన్నిటికీ క్లియర్ క్వార్టర్లీ ప్రెడిక్షన్స్ మరియు పవర్ఫుల్ రెమెడీస్ ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ ప్రొఫెషనల్స్, గవర్నమెంట్ జాబ్ ఆస్పిరెంట్స్ మరియు వ్యాపారస్తుల కోసం మరియు విద్యార్థుల కోసం ఇది ఒక పక్కా గైడ్. సాధారణ జ్యోతిష్యానికి భిన్నంగా ఇది మీ రాశికి ఒక ప్రాక్టికల్ స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్. మీ భవిష్యత్తుపై మీకు పూర్తి స్పష్టతనిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా ఈ గైడ్ మిమ్మల్ని నడిపిస్తుంది. ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇప్పుడే మీ రాశికి సంబంధించిన PDF ని డౌన్లోడ్ చేసుకోండి. మీ విజయాన్ని మీరే నిర్దేశించుకోండి.